వెంకటేశాయ. అన్నమయ్య జీవితమే ఒక దీర్ఘ శరణాగతి. తిరుమల శ్రీనివాసునితో ఆడి పాడి కలసి కలహించి అర్థించి ప్రార్థించి తన జీవితాన్ని సర్వాత్మన అర్పణం చేసుకున్న హరిభక్తుడు అన్నమయ్య. జనపదాల నిసర్గ రమణీయాలను గుప్పించి తెలుగు నుడికారపు సొగసులను కుమ్మరించి రాగ తాళ సౌహార్దాలతో పల్లవీ చరణాలతో పదకవితకు పట్టాభిషేకం కట్టిన వాగ్గేయకారుడు అన్నమయ్య. అధ్యాత్మ శృంగార రసవీధులలో స్వేచ్ఛగా విహరించి అలవేలుమంగా శ్రీనివాసులకు పలుకు తేనెల అభిషేకం చేసిన సంకీర్తనాచార్యుడు అన్నమయ్య. చందమామరావు జాబిల్లిరావు అని పసిపాపలకు గోరుముద్దలు తినిపిస్తూ తెలుగు తల్లి పాడే చందమామ పాట అన్నమయ్యది. జూవచ్యుతానంద జోజో ముకుంద ఇంటింటా వినిపించే ఈ జోలపాట అన్నమయ్యదే. అన్నమయ్య వంశీయులందరూ అసమాన వాగ్గేయకారులై భక్తి గంధాలను వెదజల్లుతూనే ఉన్నారు. ఆ సంకీర్తన యజ్ఞంలో ఒక అంతర్భాగమే మా అన్నమయ్య చలనచిత్రం. భక్తి రసామృతపానం చేసే రసజ్ఞులు మీరు. తన్మయులై తరించండి, తరింపచేయండి. వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము. వినరు భాగ్యము విష్ణు కథ వెలువరనిదివో విష్ణు కథ. వినరు భాగ్యము విష్ణు కథ వెలువరనిదివో విష్ణు కథ. వినరు భాగ్యము విష్ణు కథ. వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే. వాడు అలమేల్ మంగ, వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. వేడుకొందామా వెంకటరమణ గోవిందా గోవిందా. ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి. ఇందరికి అభయంబులిచ్చు చేయి, ఇందరికి అభయంబులిచ్చు చేయి. శ్రీమత్పద్మావతీ సమేతస్య శ్రీమద్వేంకటనాయకస్య
సంకీర్తనారోలస్య సంప్రీత్యర్థం సుమధురమంగళగాన సేవాంచ కరిష్యే సంస్కృత సంకీర్తనమవధారయా వదసిదపి కించిదపి దంతరుచి కౌముది వదసిదపి. తమిళ సంకీర్తనమవధారయా பல்லாண்டு பல்லாண்டு பல கோடி நூறாயிரம் மணிவண்ணா. కన్నడ సంకీర్తనమవధారయా బారయ్య బారయ్య వెంకటరమణ మధుర నిధియే వెంకటరమణ వెంకటరమణ. అడుగడుగు దండాల స్వామిని ఒక విషయం అడగాలనుకుంటున్నాం. అవునవును, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మీ అడుగులకు మడుగులు ఉత్తేవాణ్ణని తెలిసి అడగడానికి అభ్యంతరాలు ఎందుకు? అడగండి. గానసేవలో అన్ని భాషల కీర్తనల్ని వింటున్నాం, ఆదమరుస్తున్నాం. మరి ఈ తెలుగు గడ్డపై ఉంటూ తెలుగు పాట వినటానికి మాత్రం నోచుకోలేకపోతున్నాం. ఎందుకు స్వామి? ఆ ముచ్చట తీరే సమయం ఆసన్నమైందిలే ముద్దుగుమ్మలు. పాటతో ప్రపంచాన్ని పావనం చేయడానికి అనతి కాలంలోనే ఆంధ్రావనిలో సంకీర్తనాచార్యుడిగా అవతరించబోతున్నాడు మన నందకుడు. ఖడ్గం సంకీర్తనాచార్యుడిగా అవతరించడమా? అవును దేవి, పెరిగిపోతున్న పాపలతల్ని ఖండించడానికి కత్తుల్లాంటి కీర్తనలేగా కావలసింది. అందుకు నందక ఖడ్గమే సరి. అటు చూడండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. కొంగు చాచి పుత్రభిక్షను వేడుతున్న ఆ లక్కమాంబ నా ప్రియభక్తురాలు. తొలి తెలుగు పాటకు ప్రాణం పూయడానికి మన నందకుడు అన్నమయ్యగా ఆమె గర్భాలయంలోనే అవతరించబోతున్నాడు. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. 7 స్వరాలే 7 కొండలై కలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. హరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గం ఇది నందకము. బ్రహ్మలోకమున బ్రహ్మా భారతి నాదాశీసులు పొందినదై. శివలోకమున చిద్విలాసమున ఘమరుధ్వనిలో గమకితమై. దివ్య సభలలో నవ్యలాస్యముల పూవంతుల చేవంతిగయగసి. నీరద మండల నారద తుంగుర మహతీ గానపు మహిమలు తెలిసి. హిమ కందర యతిరాట్ సభలో తప ఫలముగ తడుకుమని. తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము. నందనానందకారకము అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. విష్ణు తేజమై నాగబీజమై
ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ పాపడుగా నట్టింత పాకుతూ భాగవతము చేపట్టెనయా హరినామమును ఆలకించక అరముద్దలనే ముట్టడయా తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పద కవితలు కలయా ఎదిగే అన్నమయ తమతో మా జ్యోతిర్గమయ తమతో మా జ్యోతిర్గమయ తమతో మా జ్యోతిర్గమయ. లక్కమాంబ ఆ వేద పాఠశాలలో మన వాడి దాటి చూసి ఆ వేదాచార్యుల వారు ఏమన్నారో తెలుసా? మీ అన్నమయ్య ఏకసంతగ్రహండి, మీ అన్నమయ్య భవిష్యత్తులో గొప్ప వేద పండితుడవుతాడండి. అటువంటి కొడుకును కన్నందుకు తండ్రిగా మీ జన్మ ధన్యమైందని నన్ను ఎంతగానో పొగిడారనుకో. అదేమిటో ఆయన నన్ను పొగిడితే నీకెందుకంత ఉలుకు? మిమ్మల్ని పొగిడినందుకు నాకేమి ఇది కాదండి, కానీ అజ్ఞానంతో ఒక మాట అంటానండి. ఆ అబ్బాయిని కన్నతల్లి ఒకటి ఇంట్లో పడుందని కూడా గుర్తు చేయండి మీ ఆచార్యుల వారికి. చెల్లెమ్మ శుభవార్త, బావయ్య శుభవార్త. నేను మావిడ కలిసి కనేచాం కవల పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలే. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా చెల్లెమ్మ? సంగీత సాహిత్యాల్లో ఉన్నారు. అప్పుడే తన మరదళ్ళని పొగడ్తల ఉయ్యాల్లో ఊపేస్తున్నాడు మా అల్లుడు. ఒరే పేర్నం భట్లు, శుభం భట్లు, అన్నమయ్య ఒక్కడు అమ్మాయిలిద్దరూ తప్పు కాదా? ఒరే మూర్ఖ శిఖామణి, ఈశ్వరుడికి ఎందరు భార్యలు? గంగా పార్వతి ఇద్దరు. మరి విష్ణుమూర్తికి ఎందరు భార్యలు? భూదేవి శ్రీదేవి ఇద్దరు. మరి దశరథ మహారాజుకి ఎందరు భార్యలు? కౌసల్య సుమిత్ర కైకే ముగ్గురు. మరి పిల్లల గురువుకి ఎంతమంది భార్యలు? అంటే ఎవరు? నెమలి పిచ్చానికి ఎంతమంది భార్యలు? అదే ఎవరు? ఒరే నెమలి పిచ్చము పిల్లల గురువు అనగా శ్రీకృష్ణ భగవానుడు. మరి ఆయనకి ఎంతమంది భార్యలు? ఏనమండగురు పేర్లడకు తెలియవు. మరి ఆయనకి ఎనమండుగురు ఉండగా మన అన్నమయ్య ఇద్దరు మరదలతో తిరిగితే తప్పేమిటి? తప్పే లేదు. మరైతే నవరంధ్రములు మూసుకుని తిలకించము. అటులనే. ఎలా ఉంది బావా మా జడల బంధం? ప్రేమామృతం కోసం నా హృదయమందర పర్వతానికి మీ జడల వాసుకిని చుట్టి అనురాగ సాగర మథనం చేస్తున్నట్టుంది. ధమాలు భిమేలు. ఏకో రస కరుణయేవా అన్నాడు మహాకవి భవభూతి. కానీ మీ మధుర మనోహర సుందర శృంగార విరుల జరులను చూస్తుంటే శృంగారమే కో రస అనిపిస్తుంది. అన్ని వేదాలు నేర్చుకున్న నీ గుండెలో ఈ చిన్ని మరదళ్ళకి ఇంత చోటుండడం నిజంగా మా అదృష్టమే. అదృష్టమే కాదు, పూర్వజన్మ సుకృతం. అన్నమయ్య, ఓహోహో అన్నమయ్య, నీ తోటి వేద విద్యార్థులం, నీ ప్రాణ స్నేహితులం. సరే, ఇంతకీ ఏమిటి మీ గొడవ? చింతలమ్మ గుడి దగ్గర కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ పోటీలను చూసి వద్దామా? వెళ్ళి చూసొద్దాం బావా. సరే, మీరు కో అంటే నేను అనకుండా ఉంటాను. పదండి. మీలో దమ్మున మగడెవడైనా ఉంటే లోపలికి రండి. ఎంత వీరంగం తొక్కుతున్నాడు బాబా. వీరంగవా? చుంచు మొహం వాడును. ఎరగదీస్తా, రండి. వెళ్ళి తుంగలు తొక్కు బావా. నేనా? నువ్వే వెళ్ళి బావా. సరే, మీరు కో అన్నాక నేను అనకుండా ఉంటాను. అన్నమయ్య, వేదాలు చదువుకునే మనకు యుద్ధాలు ఎందుకయ్యా? తప్పన్నా. తప్పేమిట్రా? పరశురాముడు వేదాలు చదువుకుని యుద్ధాలు చేయలేదా? మనది అదే బాట. నారాయణ సూరి గారి అబ్బాయి వచ్చాడేంటి? ఆయన తెలిస్తే ఇంకేమైనా ఉందా?
ఏయ్ పంతులు, నాతో కత్తి యుద్ధమా? కింద తీసుకో, వెళ్ళి దర్భలు కోసుకో, లేదా గుమ్మడికాయలు కోసుకొని వడియాలు పెట్టుకో. అదేమిటి స్వామి, తంబుర పట్టి కీర్తన రాయమని పంపిస్తే కత్తి పట్టాడేమిటి? ఆ కత్తి అంశతోనే జన్మించాడు కదా. పూర్వజన్మ వాసనలు అంత త్వరగా పోతాయా? ఒక్కొక్కటిగా మనమే పోగొట్టాలి. చూశారుగా, ఈ రుచి మరిగిన వాడికి వేద పాఠాలు రుచిస్తాయి. అన్నమయ్య, పితృవాక్య పరిపాలన. నన్ను ఒక మాట చెప్పనిస్తారా? లోకజ్ఞానం లేని దాన్ని చెప్పమంటేనే చెప్తాను సుమా. చెప్పాతయ్యా, చెప్పు. అక్షరాభ్యాసం చేసిన రోజున వాడిని మీరు ఏమని దీవించారు? చతుషష్ఠి కళాప్రపూర్ణుడవు కారా నాయనా అని దీవించారు. సరిగ్గా అలాగే దీవించారే. మరి ఆ 64 కళల్లోనూ ఆ కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు గట్రా ఉన్నాయి కదా. లోకజ్ఞానం లేని దాన్ని ఇప్పుడు ఏ రాత్రికి రాత్రో ఓ 10 మంది దోపిడీదారులు ఇంటి మీద పడ్డారని అనుకోమావయ్యా. ఏవం వేద యోపా మాయతనం వేద అని మీరు వేదాలు చదువుతూ కూర్చుంటే కొంప కొల్లేరు చేయకుండా ఉంటారా? ఇంతకీ ఏమిటి మీరు అనేది? కాలానికి తగ్గట్టు అన్నిట్లో ప్రావీణ్యం తెచ్చుకుంటే మంచిదేమోనని నాకు అనిపిస్తుంది. లోకజ్ఞానం లేని దాన్ని అమ్మంటే అమ్మే. మీరు కూడా నాన్నంటే నాన్నే అనిపించుకోవాలి. అనిపించుకుంటారు. ఏదో తండ్రి తనయుని పొగడకుంటారు ఊరుకుంటున్నాను. నా బిడ్డ ఒక్క వేదంలోనే కాదు, ఏ విద్యలో అయినా రాణిస్తాడు. ఏ నాన్నంటే నాన్నే. నచ్చింది నాజుకు చెయ్యి పంచారు సొగసులు మరదల
ఆహా పాడుకు పాట జంట పాడుకున్న పాట జాతి పూదోట నేనే మరదల నచ్చింది నచ్చింది నాజుకు చెయ్యి పచ్చారు సొగసులు నాకు కొత్త పాఠాలు రావంటారా? నేను చెప్పిన పాత పాఠాలు వచ్చే వరకు ఈ ముష్కటికంలో పడి చావండి. మిత్రస్య చర్షణి ధుతస్రవో. ఆచార్యులకు అభివందనం. పవిత్రమైన వేద పాఠశాలలోకి ఆడవాళ్ళని ఎందుకు తీసుకొచ్చావయ్యా? ఆ పారాయణం చావంటా. ఆడవాళ్ళు వేదం వినకూడదని చదవకూడదని నీకు తెలియదా? ముందు వాళ్ళని బయట పంపు. వాళ్ళు బయటికి వెళ్ళటానికి రాలేదు కాక వీళ్ళకి వేద విద్యలు నేర్చుకోవాలని ఉందట, నేర్పించమని అడగటానికి వచ్చాను. శంభో శంభో శంభో. గురుగారు అపచారం అపచారం. శంభో 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 అనకూడదు. శంభు కాదు అనాలి. శబ్ద ధర్మం. శబ్దాన్ని భ్రష్టు పెట్టించకండి. నోళ్లు ముయ్యండి అప్రాచ్యపు వేధం వల్లారా. అన్నమయ్య ముందు వాళ్ళని బయట పంపిస్తావా లేదా? విద్య నేర్చుకోవడానికి కావాల్సింది శ్రద్ధ, భక్తి, ఆసక్తి అని మీరే అన్నారు. ఆ మూడు వీళ్ళకున్నాయి. దయచేసి వేదయోగం కల్పించండి. లేదా లేదా ఈ పాఠశాలకు ఎదురుగా మరో పోటీ పాఠశాల ప్రారంభం అవుతుంది. రండి. హరి ఓం. సెన్నో మిత్రస్యం వరుణః సెన్నో భవత్వర్యమా సెన్న ఇంద్రో బృహస్పతి. ఇప్పుడేమంటారు? అన్నమయ్య ఆచార్యులను ధిక్కరిస్తూ ఏమిట్రా ఆగడాలు? ఆగడాలు కాదు మావయ్య, ఆగమాలు అంటే వేదాలు. నువ్వు ఉండమ్మా అల్లుడు. ఆడవారికి వేద విద్య నేర్పటం ఏమిటయ్యా? అపచారం కాదు. వట్టి అపచారం అంటారు ఏమిటండి? ఉన్మత్త అపరాధం. అలాగా? అయితే ఒక ప్రశ్న అడుగుతాను. అనసూయ, అపాల, ఆత్రేయి, అరుంధతి వీళ్ళంతా ఎవరు? ఆడవాళ్ళ, మగవాళ్ళ? ఆ మాత్రం తెలియదనుకోకు, ఆడవాళ్లే. వాచక్రవి, సులభ, కాత్యాయని, గార్గి వీళ్ళు ఆడవాళ్లే. అయితే ఏమిటట? వాళ్ళందరూ వేద వేదాంతాలు అంతు చూసిన వాళ్లే కదా? చూసిన వాళ్లే. అయితే ఏమిటట? వేదాలు చదవకుండానే అంతు చూసేశారంటారా? ఇది వితండవాదం. వితండవాదమా? అమ్మా, అఖిల వేదాలకు అధిష్టాన దేవత ఎవరు? అయ్యో, లోక జ్ఞానం లేని దాన్ని నాకేం తెలుసు? ఆచార్యుల వారిని అడిగి చెప్తాను. ఆచార్య గారు, గాయత్రి మాతేగా? గాయత్రి మాతే. అయితే ఏమిటట? ఏమిటా అత్తయ్య? సకల విద్యలకు అధిదేవత ఎవరు? ఇంకెవరు? సరస్వతి. సరస్వతే. అయితే ఏమిటట? ఆడవాళ్లే ఆధిపత్యం వహించిన విద్యల్ని ఆడవాళ్లు ఎందుకు నేర్చుకోకూడదని అడుగుతున్నాను. ఇది వితండవాదం ఎలా అవుతుంది ఆచార్యవర్య? నీళ్లు నవ్వుతారే? సమాధానం చెప్పండి. ఇంకేం చెప్తాడే పాపం? అర్థమైందా? మా బావకి పాఠాలు చెప్పడము వచ్చు, గుణపాఠాలు చెప్పడము వచ్చు. గట్టలు దిగిపోతాయి. చలివిడతనం నిరదీగుతుంది. ఇందులో మీ వాడి తప్పేం లేదు. వాడి ఏకసంతగ్రాహి. వాడిని రెచ్చగొట్టి పిచ్చాన్ని చేస్తున్నదల్లా మరదలే. మీరు ఇంకా చూస్తూ ఊరుకుంటే మీ వాడి భవిష్యత్తుతో పాటు సంప్రదాయమే సర్వనాశనం అయిపోతుంది. ఆచార వ్యవహారాల మీద అగ్గి కురుస్తుంది. దీన్ని ఆపగలగడం తమొక్కరికే సాధ్యం. అయితే నన్ను ఏం చేయమంటారు? వాడితో ఆ మరదళ్ళ ఊసు మర్చిపోయేలా చేసి ధర్మాన్ని రక్షించమని మీకు దండం పెడుతున్నా. ఆగక్కడ. అన్నమయ్య, పితృవాక్య పరిపాలనపై నీకు విశ్వాసం ఉందా? ఉందా లేదా? ఉంది. ఉంటే ఇకపై వాళ్ళిద్దరిని, అదే నీ మరదళ్ళను మరిచిపోతానని మాటిచ్చి ఈ ఇంట్లో ప్రవేశించు. ఎదురు చూపులా? అవును. జోడు గుర్రాల రథం తోలే బావ కోసమా? అవును. అతడు రాడుగా? వస్తున్నాడుగా?
మీరు నన్ను మర్చిపోవాలి. ఏంటి అలా చూస్తున్నారు? నేను కూడా మిమ్మల్ని మర్చిపోతాను. ఉత్తిదే అది నీ వల్ల కాదు. ఎందుకు కాదు? శ్రీరాముడు తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళగాలేనిది నేను మా తండ్రి మాట కోసం వీళ్ళని మర్చిపోలేనా ఏంటి? ఏదో అన్నారని నిజంగా మర్చిపోతానడవేనా? ఈ పిరికితనం నీలో ఎలా వచ్చింది బాబా? పిరికితనం కాదు, పితృవాక్య పరిపాలన. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయాలు ఎవరికి కావాలి? నువ్వు మమ్మల్ని మర్చిపోలేవు, మేము మర్చిపోలేము. నువ్వు స్నానం చేస్తున్నప్పుడు మేము వీపు తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం. వీపే కాదు, ఒళ్ళంతా తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం. రారుగాక రారు. నువ్వు నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు ఆచమనానికి అరచేతిలో నీళ్లు పోసుకున్నప్పుడు ఆ నీళ్లలో కనపడి కన్ను కొడతాం. కనిపించరు. నువ్వు భోంచేసేటప్పుడు ముద్ద ముద్దలా కనిపించి ముద్దులు పెడతా. నువ్వు పడుకునేటప్పుడు నేను పరుపునైపోతాను, నేను దిండునైపోతాను. పితృవాక్య పరిపాలన కుదరదు. ఓం శాంతి శాంతి శాంతి. మీ పిల్లలు పీకేస్తాం. బొట్లు ఏరా పేర్నం బొట్లు శుభ్రంగా ఒళ్ళు తవ్వుకో. అట్లాగే అన్నా. స్నానం చేయడానికి వచ్చావా కన్నా? నీ మరదళ్ళు వీపు తోమినట్టు జ్ఞాపకం రాకుండా చూసుకో చిన్నా. మరదళ్లే కాదు, వాళ్ళ జయజమ్ములు కూడా నా జ్ఞాపకానికి రారు. పితృవాక్య పరిపాలన. మరదళ్ళు ఒళ్ళు తోమేశారా అన్నా? పితృవాక్య పాలనకు పెట్టావా గుండు సున్నా? ఏమీ కాదు. ఆ నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు వాళ్ళు గుర్తుకు రారుగాక రారు. పితృవాక్య పరిపాలన. అన్న మనసు దిట్టం. నువ్వు నోరు ముయ్యి గొట్టం. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణ. అహల్య కోసం, విశ్వామిత్రుడు మేరక కోసం, భిమేలో మనవాడు మరదళ్ళ కోసం, తండ్రికిచ్చిన మాట. మరదల్ని మర్చిపోలేకపోతున్నాను, నిజమే. కానీ పితృవాక్య పరిపాలన ఆచరించి చూపిస్తాను. నువ్వు పడుకునేటప్పుడు నేను పరుపునైపోతాను, నేను దిండునైపోతాను. పితృవాక్య పరిపాలన. కట్టులంగా కట్టుకున్న పరుపులా ఉందేంటి? ఓహో, ఈ దిండు ఎంత వెచ్చగా ఉంది. జీవితాంతం ఈ పరుపు దిండు వేసుకుని ఇలాగే 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 ఇలాగే. ఆహా. ఏమిటి బాబు, ఏంటి ఆపసోపాలు పడుతున్నా? ఏం లేదు, మరదళ్ళు ఊరికే జ్ఞాపకానికి వస్తున్నారు. రాని వస్తే ఏ? మరి నాన్నగారు మర్చిపోమని ఆంక్ష పెట్టారు. మీ నాన్నగారు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇలాగే ఆంక్షలు పెట్టారు. కానీ వాళ్ళని ఎదిరించి నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నారు మీ నాన్నగారు. లోక జ్ఞానం లేని దాన్ని ఏదో అజ్ఞానంతో అంటున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మా, నువ్వు ఉత్త అమ్మవు కాదు, అమ్మల కన్నా అమ్మవి. లోక జ్ఞానం లేని దాన్ని ఏదో తెలియక వాగాను, నన్ను క్షమించండి. తల్లంటే ఏమిటో కళ్ళారా చూశాను. లక్కమాంబ, లక్కను నేను, అంబవు నీవు. ఇక నుంచి నన్ను నా బిడ్డను ఏ పండితులు అడ్డుకోలేరు, ఆపలేరు. ఓం శ్రీ పద్మావతే భూదేవే సమేతస్య శ్రీమద్వేంద్ర వినాయకస్య
నిత్య షోడశోపచార పూజాంచక విషే ఆవాహయామి. 16 కళలకు ప్రాణాలైన నా కళవ ప్రణయ దేవతలకు ఆవాహనం. ఓం ఆసనం సమర్పయామి. తరువాల హొయలకు అయ్యగలైన నా ఊహల నలనలకు ఊరుగులాసనం. ఓం స్నానం సమర్పయామి. చిత్తడి చిరు చెమటల చిందులు చిలికే పల్లి భావినులకు పన్నీటి స్నానం. ఓం గంధం సమర్పయామి. ఖలం ఖలల నడల బలన అలసిన నీ గగన జగన సొబగులకు శీతల గంధం. ఓం నైవేద్యం సమర్పయామి. రతివేద వేద్యులైన రమణులకు అనుభవైక వేద్యమైన నైవేద్యం. ఓం తాంబూలం సమర్పయామి. ఈ తహతహలకు తపనలకు తాకిళ్లకు ఈ కొసరు కొసరు తాంబూలం. అలా వెనక నడుస్తున్నావేంటి బావా? రెప్పపాటు కాలం కూడా వృధా కాకుండా అందాలకు అలంకారమైన మీ ఆపాదమస్తక దర్శనం చేసుకుంటూ తరించాలని. పడిపోతావు బావా. మీ ప్రేమలో పడిపోయానుగా. సంకీర్తనలు రచించి ప్రపంచాన్ని పావనం చేయడం అంటే అదేనా? కామిగాక మోక్షగామిగాడు అంటారుగా. ఆ దారిలో పడ్డాడు. ఇక దారి మళ్లించడమే తరువాయి. దారికి అడ్డంగా నిలబడ్డావు. ఎవరయ్యా నువ్వు? అడ్డదారిలో పడి వెనక్కి నడిచేవాళ్ళని అదిలించి ముందుకు నడిపేవాణ్ణి అని ముందు ముందు నీకే తెలుస్తుందిలే. కానీ నీ సంగతి ఏమిటో చెప్పు. ఈ పూలగొడుగేంటి, ఈ పూబంతుల సేవలేంటి? నీ వాలకం చూస్తుంటే నిత్యాగ్నిహోత్రానికి కూడా నీళ్లు వదిలేసినట్టున్నావే. అబ్బే లేదే. వీళ్ల సోయగాల హోమగుండంలో, ఆరని తాపాల అగ్నిలో, అంగాంగ వర్ణనల ఆహా ఓహో మంత్రాలతో ప్రతిదినము నేను చేస్తున్నది నిత్యాగ్నిహోత్రమేగా. దీనికే హా అనేశావే. వెన్నెల నిప్పుల వానల్లో, ఒయ్యారాల నిట్టూర్పుల ఉయ్యాలల్లో సౌందర్య ఆరాధనలు, అధరసాగర మదనాలు, ఆలింగనాల సంగ్రామాలు, ఇక ఆ రహస్యాలు కూడా చెప్పేశాననుకో, సన్యాసానికే సన్యాసం ఇచ్చేస్తావు. ఈ మాత్రం సౌందర్యానికే ఇంత దాసులు అయిపోయావే. ఇంతకన్నా లోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే ఇంకేమైపోతావో. ఇంతకన్నా సౌందర్యమా? ఉండదు కాక ఉండదు. అరే ఉందనుకో, ఏం చేస్తావు అంటున్నాను. అరే అనుకోవడానికి ఆస్కారమే లేదు అంటున్నాను. అరే ఒకవేళ ఉంటే ఏం చేస్తావు అంటున్నాను. వీళ్ళ అందం కన్నా ఆనందప్రదమై, ఆద్యంత రహితమై, అనంతమై, నా హృదయమంతా నిండి నన్ను తనలో నింపుకునే సౌందర్యమే ఉంటే, అరే ఉండదయ్యా స్వామి. అరే ఉంటే ఏం చేస్తావయ్యా? ఆ సౌందర్యానికే దాసోహం అంటాను. అయితేరా చూపిస్తాను. పద చూస్తాను. స్వామి స్వామి అటువైపు ఒకసారి చూడు స్వామి. ఏం స్వామి వాటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? సకల ప్రకృతికి ఆధారభూతమైన సృష్టి యజ్ఞాన్ని చేస్తున్న తల్లిదండ్రులను చూస్తున్నట్టు.
మన అన్నమయ్య చెన్నకేశ్వర స్వామి ఆలయంలో స్పృహతప్పి పడిపోయాడు. అవును బావా, వైద్యుడి కోసం మనిషిని కూడా పంపించాను. రండి చూడండి. అపస్మారక స్థితి, నాడి కూడా అందటం లేదు. పరిస్థితి నాకే అగమ్యగోచరంగా ఉంది. ఇక ఆ పైవాడి దయ. బాబు, ఏమిటి బాబు, ఏమైంది? కలగంటి కలగంటి ఎప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీషుగంటి కలగంటి కలగంటి ఎప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీషుగంటి ఎప్పుడిటు కలగంటి అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటి శతకోటి సూర్య తేజములు వెలుగడగంటి చతురాశు పొడగంటి చతురాశు పొడగంటి చయ్యన మేలుకుంటి ఎప్పుడిటు కలగంటి అరుదైన శంఖ చక్రాదులిరుగడగంటి సరిలేని అభయహస్తము కంటి వెంకటాచలాధిపుని చూడగంటి హరిగంటి గురుగంటి హరిగంటి గురుగంటి అంతట మేలు కంటి కలగంటి కలగంటి ఎప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీషుగంటి ఇప్పుడిటు కలగంటి ఇప్పుడిటు కలగంటి భగవంతుడా, నా బిడ్డని మళ్ళీ మామూలు మనిషించి ఏమండి, 3 రోజుల నుంచి ఇదే వరసండి. పులకడు పలకడు మోసడకదారా అంటే అమ్మా నేను ఇంకా పోచలేదా అంటున్నాడు. నాకెందుకు భయం భయంగా ఉందండి. బావా, నాకొకటి అనిపిస్తోంది. అన్నమయ్యకి ఏమన్నా పనులు పురమాయిస్తే ఈ స్థితి నుంచి కాస్త కోలుకుంటాడేమో అని. నన్ను అడిగితే మీ 50 ఏళ్ల జీవితంలో మొట్టమొదటిసారిగా ఓ మంచి ముక్క చెప్పారు. మరైతే మన వాడికి అసలు విశ్రాంతి అనేదే లేకుండా పని మీద పని పురమాయించండి.
చక్కున కుదురుకుంటాడు. ఏ పని చేయించమంటావు బావా? ఏ గడ్డో దర్భో కోసే పని. సరే, నాయనా అన్నమయ్య, అడవికి వెళ్ళి గడ్డి, అదే దర్భ, ఒక పెద్ద మోపు కోసుకొని ఇంటికి రా. కనపడలేదమ్మా. చూడండి. అలాగే. దీపాలు పెట్టే వేళైంది. బిడ్డ పొద్దుననగా వెళ్ళాడు, ఇంకా రాలేదు. నాకెందుకో భయంగా ఉంది. అమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడి మాకు గంగవెర్రులు ఎత్తించకమ్మా. అన్నమయ్యను తీసుకురావడానికి అమ్మాయిలు ఇద్దరు వెళ్ళారా? వాళ్ళతో పాటు ఊరంతా కదిలి వెళ్ళింది. నారాయణ నారాయణ, భక్త జనాలు భోజనాలు చేస్తున్నట్టున్నారు. నువ్వు నారాయణ నారాయణ అంటుంటే దీనికోసం వచ్చినట్టు అర్థమవుతున్నదిలే. నారాయణ, నా సంగతి సరే, మీతో పాటు వచ్చిన ఆయన్ని వదిలేసి మీరే కానిస్తున్నట్టున్నారే నారాయణ. ఆయన పిచ్చాయన తిందువుగా నువ్వురా. నారాయణ నారాయణ, తినటానికి రమ్మంటుంటే నారాయణ నారాయణ అంటామే, రా కూర్చో. ఆ నామమే నాకు ఆహారం నాయన, మీరు కానివ్వండి. నారాయణ పిచ్చోడు. నారాయణ నారాయణ, 5-6 రోజుల నుంచి నువ్వు పట్టడి అన్నం కూడా తింటం లేదని, పచ్చి గంగైనా ముట్టడం లేదని భక్తజనం అంటున్నారు. ఏం నాయనా? ఆ హరివాసం చేరే వరకు ఉపవాసం చేద్దామని తాత. అలా అయితే శరీరం అలసిపోతుంది, ప్రాణాలు అవిసిపోతాయి. అసలైపోతే ఆ స్వామి సేవ కోసం చేసే ఈ యాత్రలో
అలసిపోయినా అసలు పోయినా పోయేదేముంది తాత. ఆత్మానందం కలిగించే మాట అన్నావు నాయన. ఎంత ఆనందింపజేసినందుకు. ఏందా తీసుకో. ఇదిగో ఆ స్వామిని గురించి నీకు రహస్యం చెబుతున్నాను, విను. మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు నారదునితో అన్న మాటలిది. నారద, నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లోనూ ఉండను. ఎక్కడ నా భక్తులు పాడుతుంటారో అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటాను అని. ఆ ప్రభువుకి గానం అంటే అంత ప్రాణం. నాయన, ఆ గానానికి నువ్వు ప్రాణం పోయాలి. పాటలతో పరమపదానికి బాటలు వేయాలి. శ్రీనివాస కృపా కటాక్ష సిద్ధిరస్తు. వెంకటాచలమఖిలో నడము అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదే చూడు అదే మృత్యుడు ఆనందమయము, అదే చూడు అదే మృత్యుడు ఆనందమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసము. పరము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివో అదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసము. హరివాసము హరివాసము.
భూర్భువస్సువః దేవసవిత ప్రసువ సత్యం త్వర్తేన పరిషించామి. ఓం ప్రాణాయ స్వాహ. పసిడి బొమ్మలు, ప్రసాదాలు, మీ మేనుల పరిమళాల్లా కుంకుమలాడిపోతున్నాయి. వాటిని మీరు ఆరగించండి, మీ అందాలను మేము ఆరగిస్తాం. స్వామి, ఈ పూట మీ అమృత హస్తాలతో అందిస్తేనే ఆరగించాలని నిర్ణయించుకున్నాం. ఓహో, మీ చిత్తం మా భాగ్యం. ఆహా, వేడి వేడి వెండు పొంగలి ఆరగించండి. మిరియపు గింజలు ఘాటు స్వామి. అవునవును, లలితాంగులు మీరు తినలేరు. వగలాడులు, వడలు. అమ్మో, మా దవడలు. అవునవును, వడలు, దవడలు, అబ్బో నొచ్చును. లడ్లు, వీటికి సాటి అయినవి సకల జగాలలో లేవనట సత్యము. సరసభామలు, వీటిని గనినంతనే మా ఎదలో మెదిలేది మీరే సుమా. మీ ముద్దులు లడ్లు, మీ సుద్దులు లడ్లు, మీ బుగ్గలు లడ్లు, మీ ఆరగించండి. మీ అధర సుధలు కలిసిన తర్వాత మధురాతి మధురంగా ఉంది. పొండి స్వామి. కావాలంటే మీరే తిని చూడండి. స్వామి స్వామి ఏడుకొండలవాడ స్వామి. స్వామి, ఒక్కసారి ఆ మోకాళ్ల పర్వతం వైపు చూడండి. ఈ ఆనంద సమయంలో మిమ్మల్ని తప్ప మరింకేదీ చూడదలుచుకోవడం లేదు. అక్కడ ఆకలితో దప్పికతో ఒక బిడ్డ నోరు ఎండిపోతోంది ప్రభు. పోతే పోతుంది, మీరు ఆరగించండి. ఏమిటి, పోతే పోతుందా? ఆ శిలారూపం దాల్చినప్పటి నుంచి నీ మనసు కూడా బండబారిపోయినట్టుంది. పద్మావతి, బిడ్డ ఆకలి తండ్రి కంటికి కనిపించదు. అవును, కంటికి కనిపించదు, మనసుకు కనిపిస్తుంది. అందుకే ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి ఆ తల్లే కథలు వెళ్ళేట్టు చేశాను. ఏమిటి బాబా అలా చూస్తున్నావు? లేనాయనా, ఏమిటి అలా పడిపోయావు? ఆకలిగా ఉందా? ఆకలి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన పద్మావతి మనోనాథుని దర్శించుకోవాలనే ఆకలి. ఆ స్వామి సన్నిధి చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం వెళ్ళాలమ్మా? ఇంకా మోకాళ్ల పర్వతం దరిదాపుల్లోనే ఉన్నావు. కడుపేమో అలా ఈడ్చుకుపోయింది. కాస్త ఎంగిలి పడ్డావంటే శక్తి పుంజుకుని దారిలో పడచ్చు. వద్దమ్మా, నా స్వామి దర్శనం అయ్యే వరకు పచ్చి గంగైనా ముట్టనని దీక్ష పట్టాను. నా దీక్షలో ఏ లోపం ఉందో ఏమో కానీ నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళగలిగారు. నేను మాత్రం ఇలా పడిపోయాను. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, తల తిరిగిపోతుంది. ఈ జన్మకు నా ప్రభువుని నేను చూడగలుగుతానో లేదోనని నాకు భయంగా ఉందమ్మా. నా స్వామి దర్శనం అవుతుందని
మీరైనా ఆశీర్వదించండి అమ్మా. నా స్వామి దర్శనం నీకు తప్పక అవుతుంది నాయన. నీ దీక్షలో నువ్వు చేసిన పొరపాటల్లా ఒక్కటి. పరమ పవిత్రమైన ఈ కొండకు అదిగో ఆ పాదరక్షలతో రావటం. ఆ పాదరక్షలు విప్పి చూడు. సాలగ్రామమయమై అణువణువున ఆ పరమాణు స్వరూపుడు నిండి నిబుడీకృతుడై ఉన్న ఈ తిరుమల మహిమ నీకే తెలుస్తుంది. ఇప్పుడు చూడు, ఈ తిరుమల ఎంత శోభాయమానంగా వెలుగుతుందో. ఇక్కడ సెలయేళ్ళు గలగలమని పారు హరిహరి అని పాడుతాయి. ఈ కొండ మీద ప్రతి చెట్టు ప్రతి పొద మహారుషుల ప్రతిరూపాలే. సకల క్షేత్రాలు అఖిల పుణ్య నదులు అన్నీ ఈ కొండలోనే అలరారుతున్నాయి. ఈ కొండ శాంతికి నిలయం, ధర్మానికి ఆలవాలం. అమ్మా అమ్మా, ఈ తిరుమల మహిమలు తెలిపి నా జన్మ తరింపజేశారమ్మా. మీరు నేనెవరో ముందు ముందు నీకే అర్థమవుతుంది. ముందు ఈ ప్రసాదం తిను రా. అమ్మా అమ్మా అర్థమైందమ్మా, అర్థమైంది. నువ్వెవరో కాదు, ఆ అమ్మల కన్నా అమ్మవే. నన్ను కరుణించి నా స్వామి దరిచేరే దారి చూపించడానికి కదలి వచ్చిన అలమేలు మంగమ్మవే. ధన్యోస్మి మాత, ధన్యోస్మి, ధన్యోస్మి, ధన్యోస్మి మాత. ఏంటి ఆ చెవి కోసం మేకల మాదిరి యా 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 వరలతా ఉంటారు. గోవింద అంటే తప్పే ఉందయా? తప్పే ఉందా? ముందు మగలు కొడితే మాత్రం తప్పే ఉందే. ఇదొకటి ఇదొకటి అమ్మ పక్క తప్పండి. గొర్రెలు మనం చూస్తా ఉన్నావు. అయ్యా ఈ చెత్త చెదాన్ని బయటికి తోలేసి మన చిత్తూరు సినిమాకి పెద్ద ఆరు తిప్పించు. జరగ దర్శనం బాగైనదా? దగ్గరుండి సర్వాంగ దర్శనం చేయించినా అట్టా. దొంగ సచ్చినోడా, ద్రాక్ష పండు మరి జీడిపప్పు ఖర్జూరాలు పంపించలేదే? పంపుతా, రేపు పోట్నాయిడా మన ప్రసాదాల్లో జీడిపప్పు దాచ పచ్చకరుపు యాలకులుంటా అవి బస్తాలు సగానికి సగం చేసి నా శవాన్ని పంపు. ఏంద్రా చూపు ఎత్తినాయాలకి టాసుకోవటం అలవాటు అయిపోయింది. మరైతే స్వామి దర్శనం చేయించాను కదా, నీ దర్శనాన్ని నేను ఎప్పుడున్నాను? పొద్దుపోకముందే వచ్చాయి, లేకపోతే ఆయన వచ్చేస్తాడు. నువ్వు అంటే ఇప్పుడే దుకాణం కట్టేనా? నువ్వు దర్శనానికి ఏలైపోయినదే, లోపల బయటికి గెట్టి తలిపేసాను. వేసేయండి. అదేమిటి దర్శనం కంటే వేడదు కదా, అప్పుడే తలుపులేసేస్తున్నారు. దర్శనానికి ఏముందా అట్నా అని సామితో చెప్పినాడా? ఎవరే సామే మీరు భక్తి కాదు బర్రి కొట్టే. ఏమిటప్పుడే సింహద్వారం మూసారు? నా ఇట్టం వచ్చినప్పుడు మొత్తా, నా ఇట్టం వచ్చినప్పుడు తిరుగుతా. అడగడానికి నువ్వేవుడివే? ఒక భక్తుణ్ణి.
ఎట్టాడి భక్తులు చాలా మంది చూసాం. పోయి రేపురా. నా స్వామి దర్శనం కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. తలపేసేయండి రా. నా స్వామి దర్శనం చేసుకోనివ్వండి. చేసుకోలేమమ్మా. ఓం కేశవాయ నమః. నా స్వామి దర్శనం నేను చేసుకోను. ఓం గోవిందాయ నమః. చూశావుగా దేవి, ప్రసాదాలు కొంగును మూట కట్టుకుని పరుగు పరుగున వెళ్ళి తినిపించావు. వంట పట్టింది మన వాడికి. మీ లీలా వినోదాలు ఆపి దర్శన భాగ్యం ప్రసాదించండి ప్రభు. కోమలాంగుల కోరికలను ఎప్పుడైనా కాదనామా? పురుషోత్తమా 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 పొడగంటి వయ్యామిము పురుషోత్తమా పొడగంటి మయ్యామిము పురుషోత్తమా మమ్ము ఎదయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యామిము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యామిము పురుషోత్తమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమాసాల నేరిచిత కలిచిన విధానమా గారవించి తప్పిదీచు కాలమేఘమా గారవించి తప్పిదీచు కాలమేఘమా గారవించి తప్పిదీచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యామిము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యామిము పురుషోత్తమా. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా తోగా నడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడియచ్చినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటి మయ్యామిము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యామిము పురుషోత్తమా పురుషోత్తమా.
ఒరే ఢమాలో ఓ ఏరా ఢిమేలో ఓ ఆడవాళ్ళు ఏమి రాసుకుంటారా పసుపు రాసుకుంటారా మరి వాళ్ళేమిట్రా తాళపత్రాల మీద రాస్తున్నారు అదే అర్థం కావడం లేదు భావనామ సంవత్సరం కూడా వచ్చేసింది, బావ మాత్రం రాలేదు. బావ రావాలనేగా వ్రతం పట్టి ఈ సుభద్రా కళ్యాణం రచన చేస్తున్నాను. ఇది ఇప్పుడో అప్పుడో పూర్తి అయిపోతుంది. అయ్యి అవగానే బావ వచ్చేస్తాడు. వచ్చి రాగానే ఇది వినేసి, తొలి తెలుగు కవయత్రి, ఎంత మంచి కావ్యం రాశావు, నీకేం కావాలో కోరుకో అంటాడు. ఈ పిచ్చి మరదళ్ళని ఇంకెన్నడూ విడిచి వెళ్ళకు అని కోరుతాను. బావ సరే అనేస్తాడు. ఆ తర్వాత మనల్ని అస్సలు విడిచి వెళ్ళడు. అంతేగా? ఒరే ఢమాలో ఏరా ఢిమేలో పాపం వాళ్ళు వాళ్ళ బావ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు. మనం పొరపాటున ఏదో పిచ్చివాగుడు వాగేశాం. తీసుకోవద్దునా? వీళ్ళిద్దరూ తిండి తిప్పలు మందు మాకు మానేసి నెలల తరబడి అలా గుమ్మం కేసి చూస్తూ ఉంటే గాని ఆ అన్నమయ్య రాడా? ఎందుకు రాడు? తప్పకుండా వస్తాడు. తీరావాడు వస్తే చూడ్డానికైనా వీళ్ళు గుట్టుకుమనకుండా ఉండాలిగా. ఉండాలి కదా. ఉండాలంటే ఈ కషాయం తాగాలి కదే. తీసుకో బావా. అత్తయ్య, మావయ్య, బావొచ్చాడు. రాత్రి మా ఇద్దరికి కల్లో కనిపించాడు. ఎలా ఉన్నాడు? ఆరోగ్యంగా ఉన్నాడా? సమయానికి ఫోన్ చేస్తున్నాడు. మరి మా కల్లోకి రావడం లేదేమిటి? మేం కూడా అదే అడిగాం. అసలు మా అమ్మ నాన్న చక్కగా మందులు వేసుకుని రాత్రి నిద్రపోతేనే కదా నేను కల్లోకి రావడానికి అని అన్నాడు బావ. అన్నాడా? ఆ మందు ఎలా తాగేశా, మందు తాగేశా. ఈ రాత్రికి బాగా నిద్రపోతాం. మరి నిద్రపోతే వాడు తప్పకుండా కళ్ళకు వస్తాడు కదా. వస్తాడు. ఏమండి పదండి, వీళ్ళ నిద్రపోదాం. పదండి. ఏమండి రాత్రి అన్నమయ్య కల్లోకి రాలేదండి. నిన్ను గమనిస్తూనే ఉన్నాను లక్కమ్మ. నువ్వు అసలు నిద్రపోతే కదా. అయితే మరి మరి నీ కనపడ్డా? నాకు నిద్ర పడితే కదా కనిపించడానికి. నీకు కనిపించలేదా? లేదు. మీ కల్లో కూడా రాలేదా? అన్నమయ్య ఎక్కడ ఉన్నారా? శ్రీనివాస, శ్రీనివాస. కన్న బిడ్డడు కండ్లకు కనపడకుండా పోయిండని కదా కలవరపడుతుండ్రు. అన్నీ ఎరుకైన ఏలిక మా పెనిమిటి. నీ బిడ్డ జాడ అడుగుండ్రి. ఎక్కడున్నాడు దొర? మా నోముల పంట. నోముల పంట కాదు తల్లే, పాటల పంట. అబ్బా ఏమి కీర్తనలు రాస్తాడు తల్లే, ఏమి కీర్తనలు రాస్తాడు. నారాయణతే నమో నమో, నారద సంనుత నమో నమో. పండు ఎన్నెల కంటే సల్లగా పాడతాడు, పదమావతమ్మ మాట కంటే తీయగా పాడతాడు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. మా పెనిమిటికి మాకంటే మీ కన్నబిడ్డ పాటలే ఇష్టం. అవు ఓంకారం ఉంటది కదా, ఓంకారం. దానికంటే కూడా ఇంకేదో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ పాటల్లా. ఇంతకీ నా బిడ్డడు ఎక్కడున్నాడో చెప్పలేదేందరా? ఒకటి కాదు, రెండు కాదు, 7 కొండల మీద ఉన్నాడు మీ బిడ్డ. వెళ్ళి చూసుకోండి, ఎంట తెచ్చుకోండి.